రైట్, ముందుగా గాదే వెంకటేశ్వర గారితో మాట్లాడదాం, గుంటూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు. గాదే గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్. సో మొత్తానికి స్త్రీశక్తి, సో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం ఎట్టకేలకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించింది. 8,458 బస్సులను మరి ఈ యొక్క ఉచిత ప్రయాణాన్ని కల్పించడం కోసం ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. సో ఇది ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక కీలకమైనటువంటి మరుపురాని ఘట్టంగా భావించవచ్చా గాదే గారు? ముందుగా బ్రహ్మనాయుడు గారు, మీకు అలానే పెద్దలు విక్రమ్ బోలా గారికి, పురుషోత్తం రెడ్డి గారికి, గాదే గారు వినిపిస్తుందా? వినిపిస్తుందా? కంటిన్యూ చేయండి ప్లీజ్. పురుషోత్తం రెడ్డి గారికి, సాహెబ్ గారికి అందరికి కూడా నమస్కారం. అట్లానే స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు వీరికి ప్లస్ రాష్ట్ర ప్రజలందరికీ కూడా. ఖచ్చితంగా ఇప్పుడు మీరు అన్నట్టుగా ఇచ్చిన మాట, ఒక రాజకీయ పార్టీగా ఎలక్షన్స్ హామీలు కొన్ని ప్రతి పార్టీ కూడా ఇస్తుంది, అట్లాగే మేము కూడా కూటమి తరఫున ఇవ్వటం, ఆ ఇచ్చిన వాటిని 1 by 1 నెరవేర్చుకుంటూ రావటం. దానిలో భాగమే ఇవాళ స్త్రీశక్తి పేరుతో మహిళలకు అందరికి కూడా ఉచిత బస్సు ప్రయాణం. ఖచ్చితంగా ఇది ఒక మైల్ స్టోన్ లాగానే చెప్పుకోవాలి. ఎందుకంటే ఇక్కడ మనం 2 రకాలుగానూ ఆలోచించవచ్చు. ఇవాళ స్వతంత్ర దినోత్సవం కాబట్టి, ఇప్పుడు మేము పార్టీలో ఉన్నాము, మా ప్రభుత్వం నడుస్తుంది కాబట్టి మేము ఖచ్చితంగా మా గొప్పతనంగానే మేము చెప్పుకుంటాం. ఏదైతే నీడీ పీపుల్ ఉన్నారో ఆ నీడీ పీపుల్ కి ఉపయోగపడే విధంగానే ఇవాళ ఈ పథకం కూడా ఉంది. దీన్ని మేమేదో ఓట్ల కోసం చేసామని ఇంకోటి భావించవలసిన అవసరం లేదు. ఎవరు కూడా ఇవాళ ఇచ్చిన హామీయే కదా ఎన్నికలకు ముందు. ఇచ్చిన హామీ ప్రకారం కూడా ఇచ్చిన హామీలు కూడా ఉచితాలు అనేది ఎవరికి అవసరమో వాళ్ళకిస్తే కాంట్రవర్సీ అవ్వదు. దాని గురించి నేను చెప్పొస్తున్నాను. అవసరం ఉన్న వాళ్ళకి మనం ఉచితాలు తప్పితే అవసరం లేనకు కూడా ఉచితాలు ఇస్తే అనవసరం అవుతుంది. అది నేను అంతే చెప్తున్నాను. ఇక్కడ ఏదైతే పల్లెటూళ్ళ నుంచి వచ్చేవాళ్ళు పల్లె వెలుగు బస్సు కానీ, అల్ట్రా పల్లె వెలుగు కానీ, సూపర్ డీలక్స్ కానీ, ఎంతవరకు ఈ సామాన్య ప్రజలు, బిలో పావర్టీలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఎంతవరకు ప్రయాణం చేస్తారో ఆ రకంగానే పెట్టామే మేడం. మీకు ఇదేదో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మీద దెబ్బ పడే విధంగా కూడా కాకుండా మినిమైజ్ చేసుకుని ఒకసారి ఆలోచన చేసి వాళ్ళు జరుగుతుంది. దాన్ని ఒకసారి పెద్దలందరూ కూడా గమనించాలని చెప్పేసి నేను తెలుస్తున్నా, దానికోసం మాట్లాడింది నేను. ఖచ్చితంగా ఒకసారి ఒక రాజకీయ పార్టీ ఇచ్చినటువంటి హామీలు కానీ, తద్వారా ప్రజల్లో గెలుచుకుని వచ్చి ప్రభుత్వంలో భాగస్వామి అయిన తర్వాత ప్రభుత్వం నడిపే విధంగా ఈ 5 సంవత్సరాలు మా నడపని ఇచ్చినప్పుడు ఖచ్చితంగా మేము దానికి అనుగుణంగానే పరిపాలన సాగించాలి. ఆ విధంగానే వాళ్ళ కూటమి ప్రభుత్వం పరిపాలన చేస్తూ వెళ్తుంది, ముందుకెళ్తుంది. ఎక్కడో కూడా అనవసరమైనటువంటి ఖర్చులు తీసేసి ఊరికనే పెట్టుకుంటూ పోకుండా ఏది ప్రజలకు అవసరమో, ఏది రాష్ట్రాభివృద్ధికి అవసరమో ఆ రకంగా మేము ఇచ్చిన మా హామీల్ని మినిమైజ్ చేసుకుంటూ పక్కన ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు చూసుకుంటూ వెళ్తున్నాం. దాన్ని ఒకసారి పెద్దలు కూడా దాన్ని గమనించి దానికి ఏమన్నా ఇబ్బందులు ఉంటే మాకు చెప్తే దానికి సరి చేసుకుని వెళ్తానికి వాళ్ళ కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నాం మేము. అంతేగాని మేము ఇచ్చేసాం కాబట్టి ఇచ్చేస్తాము, నొక్కేస్తాము, ఆర్థిక వ్యవస్థ ఏ రకంగా మాకెందుకు, మేము ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి, తద్వారా మళ్ళా మేమేదో నెక్స్ట్ ఎలక్షన్ లో రావాలనే ఆలోచన కంటే కూడా ఇక్కడ ఇవాళ ఉన్నటువంటి పరిస్థితులను బట్టే ముందుకెళ్తున్నాం. దానికి అనుగుణంగా ఏ రకంగా వెళ్ళాలి ఆ రకంగా. ఇప్పుడు ఎందుకంటే వీళ్ళు ఏమంటారు, మీరు వచ్చి సంవత్సరం అయిపోయింది ఇప్పుడు దాకా ఏం చేశారంటారు. ఖచ్చితంగా ఎలక్షన్ హామీలు ఇచ్చినప్పటికీ కూడా వచ్చిన వెంటనే ఎవరు కూడా చేయలేరు నాకు తెలిసినంత వరకు. వచ్చిన ఫస్ట్ మంత్ లోనే హామీలన్నీ అమలు అవుతాయని నేనైతే భావించట్లా. ఎవరి వల్ల కాదులేండి. ఆ రకంగా చేసుకుంటూ వెళ్తున్నాం. అందుకని ఖచ్చితంగా ప్రజలు మన్ననలు పొందుతామని చెప్పేసి ఒక నమ్మకం అయితే మాకుంది. దానికి అనుగుణంగానే ఇవాళ రాష్ట్రంలో ముందుకు వెళ్తూ ఉన్నాము. ప్రతిదీ కూడా ఇవాళ అక్కడ జరిగినటువంటి మీటింగ్ లో కూడా అడ్రస్ చేస్తూ కూడా ముఖ్యమంత్రి గారు కానీ, ఉప ముఖ్యమంత్రి గారు కానీ, లోకేష్ గారు అక్కడ మాట్లాడిన అందరూ కూడా చెప్పడం జరిగింది. ఉన్నటువంటి పరిస్థితిని బట్టి రాష్ట్రంలో ఏదో అవసరం అవి చేసుకుంటూ వెళ్తే ఖచ్చితంగా అది ఒక ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుకి ఒక రాజకీయ పార్టీ మంచి చేసినట్టు అవుతుంది. అంతేగాని ఏదో వచ్చేసాం కాబట్టి ఇష్టానుసారంగా ఓ పక్కన ఇచ్చేసుకుందాము ఫీజు, మనం ఇంకో పక్క నుంచి మనం దోచుకుందాము అనే ఆలోచన కాకుండా ఇవాళ కేవలం మాకు ఇచ్చినటువంటి బాధ్యతని బాధ్యతాయుతంగానే
ఈ రాష్ట్రంలో పరిపాలన సాగిస్తున్నాం అనేటటువంటి ఒక నమ్మకం అయితే మాకైతే ఉంది. ఖచ్చితంగా ఆ దిశగా ముందుకెళ్తున్నందుకు ఖచ్చితంగా మా నాయకులందరినీ కూడా మేము కూడా అభినందిస్తున్నాం. మరొకసారి వాళ్ళ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులను అర్థం చేసుకుని ప్రజలందరూ కూడా కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని చెప్పేసి కోరుకుంటూ, ఇంకొక యాంగిల్ ఏంటంటే 79 సంవత్సరాలు మనకు స్వాతంత్రం వచ్చినప్పటికీ కూడా, ఎందుకంటే మళ్ళీ పురుషోత్తం రెడ్డి గారు ఏదో ఒకటి నాకు కౌంటర్ చేస్తారు ఖచ్చితంగా, అందుకని ఇది కూడా నేనే చెప్తాను. జూపుడు గారు కూడా వస్తున్నారు కాసేపట్లో, జూపుడు ప్రభాకర్ గారు కూడా వస్తున్నారు. 79 సంవత్సరాల స్వతంత్ర భారతావనిలో ఇంకా మనం ప్రజలకి ఉచితాలు ఇచ్చే పరిస్థితిలో ఉన్నామనేది ఇంకొక యాంగిల్. అది అంతేగా, అది కూడా ఆలోచించాలి. కరెక్టే మీరు రైజ్ చేసిన అంశం. అట్లా కూడా ఆలోచన వస్తుంది ఖచ్చితంగా. ఎందుకంటే విఘ్నులు అక్కడ ఉన్నటువంటి ఇద్దరు కూడా, విక్రమ్ గారు గాని పురుషోత్తం రెడ్డి గారు కానీ ఖచ్చితంగా ఆ రకంగా ఇప్పుడు నన్ను క్వశ్చన్ చేస్తారని నేను ఉద్దేశంతో నేను మాట్లాడుతున్నా. కానీ దీనికి ఒక్కసారి ఏంటంటే నేనేమంటానంటే, మరి ఇప్పటి వరకు కూడా పరిపాలించినటువంటి నాయకుల చిత్తశుద్ధి ప్రజల మీద కానీ, దేశం మీద కానీ, రాష్ట్రం మీద కానీ ఏ రకంగా ఉందో, ఎందుకు ఇంకా కూడా మనం పెంచుకుంటూ పోవాల్సి వస్తుందో ఈ ఉచితాలని. ఒక పక్కన ఆర్థిక స్వాతంత్రం కావాలంటున్నాం, ఒక పక్కన వాళ్ళకి కనిపిస్తామంటున్నాం, ఇన్ని ప్రాజెక్టులు వస్తున్నాయి. మళ్ళా ఒక పక్కన డ్వాక్రా సంఘాలు పెట్టాం, ఎంఎస్ఎంఈ లోన్లు ఇస్తున్నాం, అన్ని రకాలు చేసుకుంటూ వస్తున్నప్పటికీ కూడా మళ్ళా ప్రతిదీ ఉచితం ఉచితం. గ్యాస్ ఉచితంగా ఇవ్వాలి, బియ్యం ఉచితంగా ఇవ్వాలి, బస్సు ఎక్కితే బస్సులో ఉచితంగా ఇవ్వాలి, ఇంకా ఇంకేమున్నాయి మొన్న చాలా ఉన్నాయి. ఇవన్నీ అంటే ప్రజల ఆర్థిక పరిస్థితి మారటం లేదు కదా గాదే గారు. ఎందుకంటే ధనవంతుడుగా ఎదిగిపోతా ఉన్నాడు, కోటీశ్వరుడు అపర కోటీశ్వరుడు అయిపోతున్నాడు, పేదవాడు నిరుపేదవాడుగానే మిగిలిపోతా ఉన్నాడు ఈ 79 ఏళ్ల స్వాతంత్ర భారతదేశంలో. మీకు తెలియదు కాదు కదా. అందుకనే నేను చెప్పబోతుంది అదే. ఇప్పుడు ప్రజలు కూడా ఎవరైతే వాళ్ళ ఉచితాల కోసం ఎదురు చూస్తున్నారో, ఈ ప్రజల నుంచి కూడా ఒక ఆలోచన మొదలవ్వాలి. మనం ఓటేస్తున్నటువంటి నాయకుడు ఏ రకమైన నాయకుడు, మన కోసం పనిచేసేవాడా, లేదంటే మనకు ఒక 10 రూపాయలు ఇచ్చే రేపు 100 రూపాయలు లాక్కున్నవాడు అని చెప్పేసి ప్రజలు ఆలోచిస్తే ఇవాళ ఉచితాల కోసం అవసరం లేదు. నా యొక్క ఒపీనియన్ అయితే ఉచితాల కోసం అవసరం. నిజంగా వచ్చినటువంటి ఇప్పుడు దాకా ఉన్నటువంటి నాయకులందరూ కూడా, ఇప్పటి వరకు గెలిచి పరిపాలన చేసిన అందరూ కూడా నిజంగా ప్రజల కోసం చేస్తే, మీరు అన్నట్టుగా ఉన్నవాడే డబ్బులు ఎందుకు సంపాదిస్తున్నాడు? వీళ్ళందరూ కూడా 80% పీపుల్ ఇంకా కూడా నాకు ఫ్రీ కావాలి అని చెప్పేసి ఎందుకు వెంపర్లాడుతున్నారు? అందుకని ప్రజలు కూడా ఆలోచన చేయండి. మనం ఎన్నుకున్నటువంటి నాయకుడిని ఏ రకమైన ఎన్నుకుంటున్నామో అనేది ఒకసారి ప్రజలు కూడా ఆలోచన చేస్తే ఇవాళ ఈ ఉచితాలు అవసరం లేదు నాకు తెలిసి. దాని మీద వాళ్ళు రూపాయి ఖర్చు పెట్టుకోగలుగుతారు. అందుకని వీళ్ళు కూడా ఒకసారి ఆలోచన చేయాలని చెప్పేసి నేనైతే జనసేన పార్టీ తరఫు కోరుతున్నాను.